गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुदेवं महादेवं ब्रह्म विद्या प्रबोधकं श्री समरस प्रज्ञानातीतं गुरु कमलनाभाचार्यं मद्गुरुं प्रणमाम्यहं సభాయ నమః। సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ ద్వాదశ వందనములు, అలాగే ఎదురుగా ఉన్నటి పెద్దలందరికీ ద్వాదశ వందనం। ఈరోజు చాలా చక్కని విషయం తెలియజేశారు అందరికీ। నిన్నటి నుండి ఈ కార్యక్రమాన్ని చాలా సున్యాసంగా తెలియజేసుకుని పెద్దలందరూ చాలా కష్టపడ్డారు, ఎందుకంటే మేము రాలేకపోయింది కాబట్టి వారి కష్టాన్ని మనం తీసుకోవాలి। ఎందుకంటే వారు ఎంత ఇష్టపడి వచ్చారో అది తెలుసుకొని ఏమన్నారంటే నామము రూపము లేని ఈ బయలు తెలియజేయడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు। వారే తెలియజేయకపోతే మనకి ఎప్పటికీ తెలియదు। ఎలా తెలియదంటే ఊరంటే నాయన 3 మంత్రములు ఇచ్చాను తీసుకున్నాడు, కానీ దానికి అరిగించి ఎలా తెలుసుకోవాలా? ప్రతి ఒక్క గురువు తలకు పాదస్పర్శ తీసుకున్నప్పుడే అది లేనిది అవుతుంది। ఏది లేనిది మీలో ఉన్నది నేను అని ఏదంటుందో అది లేనిది అవుతుంది। అది లేనిది కావడానికి ఇదంతా చేయడం, ఈ పెద్దలందరికీ దాసోహం చేయడం, పెద్దలందరికీ వంగి వారిని నమస్కారం చేయాలి, తప్పదు। ఎందుకంటే జనన మరణము లేకుండా పోవాలంటే ఇప్పుడు 84 లక్షల జీవరాశులు నేను ఇప్పుడు ఎన్నిసార్లు పుట్టానని అనుకుంటున్నావు, కానీ పుట్టేవలేవు, నీకేం తెలుసు? గురువు చెప్తే తెలుస్తాను। తర్వాత ఈ జనన మరణ దీన్ని రైతులు చేయాలంటే మూలం లేని గుర్తెరిగి శరీరం ఏది? నేను అనుకుంటున్నాను మూలం లేని గుర్తెరిగి శరీరం ఏదని అంటే ఇంతకుముందు మనకు తెలియదు, గురువు అని చెప్పిన తర్వాత ఆ మూలం లేని గుర్తెరిగి శరీరం నేను అంటుంది। అదే పుట్టినప్పుడు చంటి పిల్లడికి లేదు, అది మూలం లేని గుర్తెరిగి శరీరం అంటే అసలు తెలియదు, అది పరిపూర్ణం। ఆడికి పుట్టగా అమ్మాయిటుంది నాన్న బాగా చూసి అది కదా ఏంటంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అని 5 శక్తులు ఉంటాయి। అవి తీసుకున్నప్పుడు ఒక సంఖ్యలో ఆనందమయ శక్తులు చేసుకుంటాడు నాన్న, ఇది అక్క, అది తమ్ముడు, అది ఎలాగ ఒక్కొక్కటి వేసుకుంది నాది అని ఆ భ్రాంతిలోనే ఉండిపోయి। మరి భ్రాంతి పోవాలంటే ఎవరు తీయగలరు? అమ్మ తీయలేరు, నాన్న తీయలేరు, వీళ్ళు ప్రణమ దైవములు అయినా సరే తీయలేరు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళి తీస్తారు। మా నాన్నగారు వెళ్ళారు, ఆయన చెప్పారు ఎప్పటికైనా సరే ఇది దాంట్లో ఉంటేనే నువ్వు బాగుంటావురా। బాగుండడం అంటే ఏంటి బాగుంటాడు? ఇల్లు ఆస్తిలా లేక భూములా సంపాదించడం కాదు, నేనన్నది లేకుండా మళ్ళీ పుట్టకూడదు। 84 లక్షల జీవరాశిలో పుట్టి ఎక్కువ విషయాలు పుట్టుంటాము మనకు తెలియదు। నోరు ఉంది కాబట్టి ఈరోజు నేను మైక్లో చెప్తున్నాను, నోరు లేని చెప్పగలరా? చెప్పలేదు, దానికి కొట్టు తిట్టు చెప్పలేదు। ఎన్నిసార్లు పుడుతుందో అందులో నేను పుట్టాను, అందుకే మామాత్మ సర్వభూత మన్ని జీవుల్లో నేను పుట్టాను, ఆ భావంతో అందులో పుట్ట